నమస్కారం. ఈరోజు మనం యోసెఫ్ కథను లోతుగా పరిశీలిద్దాం. అంటే రంగురంగుల అంగీ, అసూయపడే అన్నదమ్ములు, ఆ కథ మనందరికీ తెలుసు. అవును. కానీ బెట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్, గడ్డీ ఎఫ్రాయిం నోట్స్ లాంటి మూలాల ప్రకారం ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు. అస్సలు కాదు. ఇది విమోచన యొక్క ఒక నిర్మాణ ప్రణాళిక అని వాళ్ళంటారు. యాకోబు ఒక నిప్పు అయితే యోసెఫ్ ఒక జ్వాల అని కూడా చెప్తారు. ఉహుం. సరే, ఈ రూపకం వెనక ఉన్న అర్థమేమిటో చూద్దాం. కథ వాయషేవ్ యాకోవ్ అనే మాటలతో మొదలవుతుంది. అంటే యాకోవ్ స్థిరపడ్డాడు అని. అవును. ఎన్నో కష్టాల తరువాత అతను కొంచెం ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాడు. కాని ఈ వ్యాఖ్యానాల ప్రకారం ధర్మాత్ములకు ఈ లోకంలో విశ్రాంతి దొరకదట. ఇది ఎందుకలా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ ప్రపంచం అంటే ఇది విశ్రాంతి కోసం కాదు, టిక్కున్ కోసం ఉంది. టిక్కునంటే లోపాలను సరిదిద్దడం, ప్రపంచాన్ని బాగుచేయడమన్నమాట. ఓ, యాకోబు కోరిక సోమరితనం కాదు, అది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి కోసం ఒక తపన. అయితే ప్రాణి దైవిక సమాధానమేంటంటే, ఇంకా సమయం కాలేదు, ఈజిప్ట్లో కొన్ని చీకటి కోణాలను సరిదిద్దాలి. అందుకే యోసెఫ్ కష్టాలు మొదలయ్యాయా? ఖచ్చితంగా. యాకోబ్ శాంతిని కోరుకున్న వెంటనే యోసేఫ్ కథ మొదలైంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు అర్థమైంది. ఇది మమ్మల్ని ఆ నిప్పు, జ్వాలా పోలిక దగ్గరకు తీసుకొస్తుంది. యాకోవ్ నిప్పు, యోసేఫ్ జ్వాల. దీని అర్థమేంటి? ఇది చాలా శక్తివంతమైన పోలిక. చూడండి, నిప్పు అంటే యాకోవ్. అది స్వచ్ఛమైన జ్ఞానం, చోక్మా అంటారు. చోక్మా అది ఒక చోట స్థిరంగా ఉంటుంది. కాని జ్వాల అంటే యోసెఫ్. అది కదులుతుంది. సరిగ్గా ఆ నిప్పు నుండి పుట్టి చీకటిలోకి చొచ్చుకుపోయి వెలుగును పంచుతుంది. యోసెఫ్ చేసింది కూడా అదే. తన తండ్రి జ్ఞానాన్ని ఈజిప్టులోకి తీసుకువెళ్లాడనమాట. అవును. అందుకే మన మూలాలు యోసేఫ్ను విమోచన యొక్క బాధపడే ఇంజనీర్ అని వర్ణిస్తాయి. ఒక్క నిమిషం. ఇంజనీర్ అనా? ఆ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. ఇంజనీర్ అంటే ఒక ప్రణాళికను, ఒక డిజైన్ను అమలు చేసే వ్యక్తి కదా. అంటే యోసెఫ్ పడిన కష్టాలు, ఆ బావి, జైలు అవన్నీ ఒక పెద్ద డిజైన్లో భాగమేనా? యాదృచ్ఛికం కాదా? అస్సలు యాదృచ్ఛికం కాదు. అవి ఒక విశ్వ అవసరం. దీనిని ఆరోహణ కోసం అవరోహణ అని పిలుస్తారు. ఆరోహణ కోసం అవరోహణ అంటే ఒక బాణం ముందుకు దూసుకు వెళ్లాలంటే దాన్ని ముందు వెనక్కి లాగాలి గదా. అవును, కరెక్ట్. అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు చేరాలంటే కొన్నిసార్లు కష్టాలు అనే లోయలోకి దిగాల్సొస్తుంది. యోసెఫ్ అవరోహణ మానవాళి ఆరోహణకు దారివేసింది. వావ్! ఆ పోలిక అద్భుతంగా ఉంది. అంటే చీకటిలోకి వెళ్లడం కూడా ఒక ప్రణాళికలో భాగమే అనే ఆలోచన. ఇది మన రోజువారీ సవాళ్లను చూసే దృక్పథాన్ని మారుస్తుంది. నిజమే. మరి పురాతన కథకు మనకు నేటికి సంబంధమేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ వ్యాఖ్యానాల ప్రకారం ప్రవాసంలో ఉన్న ప్రతి ఆత్మలో యోసెఫ్ నిప్పురవ్వ ఒకటి ఉంటుంది. మనందరిలోనా? అవును. మనందరిలోనూ చీకటిని వెలుగుగా మార్చగల శక్తి ఉంది. బెట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ వారి లక్ష్యం కూడా అదే. ఆ జ్వాలను జీవితంలోని అన్ని కోణాలలోకి తీసుకువెళ్లడమా? సరిగ్గా. ఆధ్యాత్మికం, సాంకేతికం, సామాజికం అన్నిటిలోకి. అసలైన విమోచన యోసెఫ్ గుర్తించబడినప్పుడు మొదలవుతుంది. అతని సోదరులతని గుర్తించినట్లుగా. అవును. మనలోనే ఆ యోసెఫ్ శక్తిని మనం గుర్తించినప్పుడు, నేను యోసెఫ్ను అని ధైర్యంగా చెప్పగలిగినప్పుడు అజ్ఞానమనే ప్రవాసం ముగుస్తుంది. అంటే మొత్తంమీద మనం గ్రహించాల్సిందేమిటి? అంతిమ సందేశం ఓద్ యోసెఫ్ చాయ్. అంటే యోసెఫ్ ఇప్పటికీ జీవించే ఉన్నాడు. ఆ జ్వాల ఆరిపోలేదు, అది మండుతూనే ఉంది. మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న యోసెఫ్ నిప్పురవ్వ మేల్కొన్నప్పుడే సంపూర్ణ విమోచన వస్తుంది. ముగించే ముందు ఒక ఆలోచన. తప్పకుండా. ఈ వ్యాఖ్యానాల ప్రకారం ఒక వ్యక్తి ద్రోహాన్ని, అపర్ధాన్ని ఎదుర్కొని దాని నుండి బలంగా బయటకొచ్చిన ప్రతిసారీ వారు తమలోని ఆ యోసెఫ్ నిప్పురవ్వను ప్రతిబింబిస్తున్నారన్నమాట. కాబట్టి ఆలోచించాల్సిన విషయమేమిటంటే, మన జీవితాల్లో మనల్ని బావిలోకి నెట్టేస్తున్నట్లు అనిపించే ఏ అవరోహణలు నిజానికి మన భవిష్యత్తు ఆరోహణ కోసం మనల్ని సిద్ధం చేస్తున్నాయో.